ప్రతి తండ్రి కొడుకు పుడితే పున్నమి నరకం నుంచి తప్పిస్తాడని చివరి మజిలీలో తలకొరి పెడతాడని ఆశిస్తారు. అయితే ఓ కొడుకు మాత్రం తన తండ్రి ఆస్తులు సంపాదించలేదని కనీసం తలకొరివి పెట్టడానికి కూడా రానటువంటి సంఘటన చిత్తూరు జిల్లా జీడినెల్లూరు నియోజకవర్గం కార్వేట్ నగర మండలంలోని పొన్నగొల్ల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మృతి చెందినటువంటి వెంకటేశ్వర్లకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు. పెద్ద కుమార్తె నాగరత్నమ్మదేడే వెంకటేశ్వర్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే కుటుంబం అంతా కూడా చాలా పేదరికంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. చనిపోయినటువంటి వెంకటేశ్వర్లకు భార్య శాంతమ్మ చన్నాళ్ళ క్రితమే మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దాదాపు 15 సంవత్సరాలుగా కూడా పెద్ద కూతురైనటువంటి నాగరత్నమ్మే తండ్రి బాగోగులు చూసుకుంటుంది. ఆదివారం నాడు తండ్రి మృతి చెందితే కొడుక్కి కబురు చెప్పారు, మీ తండ్రి చనిపోయాడు, వచ్చి తలకూరి పెట్టాలంటూ కూడా బంధువులు, ఊరు గ్రామస్తులంతా కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలో కొడుకు, నా తండ్రి నా కోసం ఏం సంపాదించాడు, నాకంటూ ఏం ఆస్తి పెట్టాడంటూ కూడా ముఖం మీదనే మాటలు చెప్పి, నేను రాను, నాకు తలకూరి పెట్టాల్సిన అవసరం లేదంటూ కూడా ఖరాఖండిగా చెప్పినటువంటి సంఘటన చోటు చేసుకుంది. అయితే కొడుకు రానప్పటికీ కూతురే ఒక కొడుకు పాత్ర పోషించింది. అన్నీ తానై ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పరిస్థితి. చనిపోయినటువంటి తండ్రి బాధ్యతలే కాదు, తలకొరివి సైతం పెద్ద కూతురు నాగరత్నమ్మే తలకొరివి కూడా పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ సంఘటన అన్నది కన్నూరు గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పాలి. ఎందుకంటే మానవ విలువలు అన్నది ఏ రకంగా వెళ్తున్నాయి. కడుపున పుట్టినటువంటి కొడుకు కరాఖండిగా తండ్రి చనిపోతే నేను తలకొరి పెట్టను అని చెప్పడం కేవలం ఆస్తి కోసం. ఇది నిజంగా మానవత్వం మంట కలిసిపోతుంది. అసలు విలువలు, బంధాలు అన్నటువంటి విలువే ఉంటుందంటూ కూడా గ్రామస్తులు కావచ్చు, బంధువులంతా కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఎందుకంటే సాధారణంగా ప్రతి తల్లిదండ్రులు కూడా ఎన్నో నోములు నోచి, ఎన్నో దేవతలకు పూజలు చేసి, నాకు 12 బిడ్డలు కావాలను, మరీ ముఖ్యంగా మగబిడ్డ కంటే చాలు ఇంకా ఆనందానికి హద్దే ఉండదు కొంతమందికి వచ్చి. ఎందుకంటే అలాంటి ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ. కేవలం ఆస్తి సంపాదించలేదని తలకొరివి అంటే చివరి దశ, ఇంకా బహుశా తలకొరి ఆ యొక్క కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఇంకా అతను చూడాలనుకున్నా కూడా చూడలేనటువంటి చివరి దశ. అలాంటి దశలో కూడా ఎంత కర్కశకంగా ఆ కొడుకు నిర్వహించినటువంటి తీరు పట్ల బంధువులంతా కూడా కంటతడి పెట్టినటువంటి పరిస్థితి. అతన్ని ఎంతో బుజ్జగించి, ఇది చివరి చూపు, కనీసం నువ్వు వచ్చి ఒకసారన్నా చూసుకుని వెళ్ళేందుకన్నా వచ్చిపో అంటే కూడా సస్యమీర రానంటూ కూడా కరాఖండిగా ఆ కొడుకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఎవరైతే కూతురు నాగరత్నం ఉందో 15 ఏళ్ళుగా కూడా ఆమె తన తండ్రిని అన్నీ తానే చూసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఆమె భర్త కూడా గడిచిన 1.5 సంవత్సరం క్రితమే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అయితే ఆమె 1.5 సంవత్సరంగా తన భర్త లేనప్పటికీ కనీసం పెన్షన్ కూడా నాకు రావడం లేదు అంటూ కూడా ఆమె ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఆమె కన్నీటి గాథ ప్రతి ఒక్కరిని కూడా కలచివేస్తుందని చెప్పాలి. కేవలం కొడుకు రానందుకే కాదు, వాళ్ళు ఉన్నటువంటి స్థితిగతుల మీద కూడా ఆమె ఆవేదన చెందినటువంటి పరిస్థితి. ఎందుకంటే భర్త చనిపోయి 1.5 సంవత్సరం అయింది, కనీసం పెన్షన్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. అనేక రకాలైనటువంటి సమస్యలతోటి నేను బతకాలా చావాలా అన్నటువంటి ఒక ఆవేదన ఆ కూతురు నాగరత్నమ్మ తెలియజేసినటువంటి పరిస్థితి. నా తండ్రిని కొడుకు చూడలేదు, నేనే సాగుతున్నాను, కనీసం నా స్థితి చాలా దారుణంగా ఉంది, నా భర్త కూడా లేడు, కనీసం ఒక పెన్షన్ ఇప్పించేదాన్ని కూడా ఎవరు ముందుకు రాకపోవడం కూడా నా వల్ల జీర్ణించుకోలేకపోతున్నా అంటూ కూడా ఆమె ఆవేదన చెందినటువంటి సంఘటన మాత్రం ఆ యొక్క నగరంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రతి ఒక్కరు కూడా ఒక ఆవేదన, బాధ చెందుతున్నటువంటి పరిస్థితి పొన్నగొల్ల గ్రామంలో చోటు చేసుకుంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.